కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్యుడు బ్రతకడం చాలా కష్టమైపోయింది కదా. ఆ! గత ప్రభుత్వంలో జగనన్న ఉన్న తర్వాత ప్రతి పేదవాడికి కూడా మేలు జరిగింది. ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగింది. ఆ! ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ పేదవాడికి మాత్రం ఏమి లబ్ధి చేకూరట్ల. ఆ! ఎవరో వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది కానీ ఆ! గతంలో జగనన్న అయితే అందరికీ చేశాడు కానీ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళ వరకే చేసుకున్నారు. మిగతా వాళ్ళని వదిలిపెట్టేసేస్తారు. అని ఇప్పుడు చూస్తున్నారుగా ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ దొరుకుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి అన్న. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఎక్కడ అంటే వాళ్ళు ఇక అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ! వాళ్ళు ఎలాగైనా మద్యపానానికి వాళ్ళు అక్రమంగా చేసి డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి ఎలాగైనా చేయగలరు. ఆ! అని ఏంటి బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అంటున్నారు నిజమేనా? వైన్ ఉన్నాయి. షాప్. ఊరికొచ్చి ఒక పల్లెకొచ్చే 3-4 చోట్ల బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఆ! బెల్ట్ షాపులు బాగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఆ! వాళ్ళు ఏదంటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా ఆదాయం చేకూరే విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ! ఆ విధంగా బెల్ట్ షాపులను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహిస్తారు.